హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే చూడండి సండే మా ఇంటికి అయితే వచ్చాను. ఏదో ఒకటి చేసుకుందాం అని చెప్పి ఆల్రెడీ లాస్ట్ వీక్ ఏంటంటే కస్టర్డ్ పౌడర్ ఒకటి తీసుకొచ్చా. సర్లే అదే చేసుకుందాం అని చెప్పి ఈ ఫ్రూట్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇదిగోండి యాపిల్, ద్రాక్ష ఇవి కూడా కట్ చేసి పెట్టాను ముక్కలు. దానిమ్మ పప్పులు, టూటీ ఫ్రూటీ కూడా వేసా. ఇదిగోండి పైన చూడండి రెడ్ కలరు. నిన్న షాప్లో అయితే తీసుకొచ్చాను వస్తా టూటీ ఫ్రూటీ. ఇప్పుడు ప్రాసెస్ అంతా చేసి అయితే మీకు వీడియోలో అయితే చూపిస్తున్నాను, చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంతకు ముందు అయితే ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను కదా. ఇప్పుడైతే పాలు పొయ్యి మీద పెట్టాను, కొంచెం షుగర్ వేసి. ఆల్రెడీ నేను కూడా యూట్యూబ్లోనే చూసి వచ్చాను అనమాట ఇది తయారు చేయడానికి. నాకు కూడా తెలియదు ప్రాసెస్. ఒక ఆమె తయారు చేశారు యూట్యూబ్లో. ప్రాసెస్ అంతా అయితే చెప్పింది ఎట్లా చేసుకోవాలి ఏంటని. దాని ప్రకారం ఒక్కొక్కటి స్టెప్ అయితే తీసుకుంటూ చేస్తున్నాను అనమాట. ఇదిగోండి పాలు కొంచెం మరగనివ్వాలన్నమాట. ఇప్పుడైతే పాలు మెల్లగా మరుగుతున్నాయి. కొంచెం పొంగు వచ్చిన తర్వాత అయితే మనం దించుకోవాలి. ఇదిగోండి ఇంకా పొంగు అయితే రాలేదన్నమాట, అందుకని తిప్పుతున్నా, షుగర్ కూడా కరిగిద్దని చెప్పి. ఇదిగోండి ఫ్రెండ్స్, పాలు అయితే పొంగుతున్నాయి. ఇప్పుడు సిమ్లో తగ్గించేస్తా. ఇదిగోండి ఇప్పుడు ఈ బాగా మరిగిన పాలు నొరగెళ్ళి వచ్చింది కదా పైకి. ముందే చూడండి కలిపేసి పెట్టుకున్నా. కస్టర్డ్ పౌడర్ వచ్చేసరికి ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే తీసుకున్నాను. అందులో కొంచెం ఇంత కప్లో అయితే పాలు, ఈ రెండు కలిపి మిక్స్ చేశాను. ఇదిగోండి ఇదైతే ఇందులో పోసేయాలి. ఇప్పుడు ఇదైతే మనం గడ్డలు అసలు లేకుండా అయితే కలుపుకోవాలి. షుగర్ ఏం అవసరం లేదు. ఉట్టి పాలల్లోనే కొంచెం ఈ స్పూన్స్ అయితే తీసుకొని దీంతో ఈ పౌడర్ అయితే మిక్స్ చేశాను, 2 స్పూన్లు. మరిగిన పాలలో అయితే ఇప్పుడు ఆ పౌడర్ వేసాను. కలర్ చూడండి ఎలా మారుతుందో, బాదం పాలు వచ్చినట్టు వస్తుంది కలర్ అంతా. ఇక అంతే ఫ్రెండ్స్, ఏమీ లేదు. ఇప్పుడైతే ఒక 5 నిమిషాల పాటు కొంచెం బాగా ఇప్పుడు మళ్ళీ మరగనిచ్చి పాలు అయితే దించేస్తా పొయ్యి మీద నుంచి. ఇదిగోండి ఇంకొంచెం పడాల్సిందేమో పౌడర్. నాకైతే ఫస్ట్ టైం కదా, చూద్దాం. ఇప్పుడు బాగా వస్తే రెండోసారి నాకు అర్థమైద్ది ఎంత పౌడర్ వేయాలి ఏంటనేది. ఇదిగోండి ఫ్రెండ్స్, పాలైతే మరిగి రెడీ అయిపోయినాయి. కట్టేస్తున్నాయి, ఇంకా పొంగిపోయినాయి. కట్టేద్దాం అనుకున్నా పొంగిపోయినాయి. కొంచెం వేయండి, కానీ మళ్ళీ తుడిచేస్తే సరిపోయిద్ది పొయ్యి అంతా ఖరాబ్ లేకుండా. ఇప్పుడైతే ఇంకా దించేస్తాను. ఇప్పుడు పొయ్యి మీద నుంచి కాసేపు అయితే ఆరనివ్వాలి. ఇది బాగా పొయ్యి మీద నుంచి అయితే దించేసానండి. ఇదిగోండి పాలు బాగా మరిగి చిక్కగా అయిపోయి మొత్తం 1/2 లీటర్కి 1/4 లీటర్ అయిపోయినాయి. పక్కన కట్ చేసిన ఫ్రూట్స్ కూడా ఉంచాను అనమాట. ఇంకా సార్నిచ్చి ఈ ఫ్రూట్స్ అనేది ఈ బౌల్లో మిక్స్ చేసేసి ఇంకా 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెడితే సరిపోతుంది అనమాట. మన కస్టర్డ్ ఫ్రూట్ అయితే రెడీ అయిపోద్ది. ఫైనల్గా అయితే మిక్స్ చేస్తానండి ఫ్రూట్స్ను ఇది కస్టర్డ్ పాలు మొత్తం. ఇదిగోండి ఫ్రూట్స్ చాలా వేసాను అనమాట. నేను బాగా తింటాను ఫ్రూట్స్ అయితే. ఇందులోకి పైపైన కిస్మిస్ వేస్తున్నా. మళ్ళీ డ్రై ఫ్రూట్స్ కూడా అన్నీ ఉంటే బాగుండేది. జీడిపప్పు అవి అయిపోయినాయి అంట ఇంట్లో, బాదమును. లేకపోతే అవి కూడా కలిపేసేదాన్ని. అయినా ఉన్నాయి కూడా సరిపోతాయి. టూటీ ఫ్రూటీ మొత్తం బాగానే ఉన్నాయి అన్నీ. దీని మీద ఇంకొంచెం టూటీ ఫ్రూటీ అయితే వేసి ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెడతాను. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే మొత్తం ప్రాసెస్ అయిపోయింది. ఫ్రిడ్జ్లో పెట్టేస్తా ఇప్పుడు. ఇదిగోండి వెళ్తున్నా. 2 అవర్స్ తర్వాత మీకు ఎలా వచ్చిందో టేస్ట్ చేసి చెప్తా ఫ్రెండ్స్. బాయ్.